ఇప్పుడు మనం 2024 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది ఘడియ వేళ విశేషంలా ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, కుంభరాశి వారి జాతకం చదువు, విద్య, యోగం, బలం, తలించిన కార్యం, నమ్మిన పని, అనుకున్న యోగ బలం, కెరీర్ విషయంలో, ధన విషయంలో, కుటుంబ విషయంలో, రాజకీయ రంగంలో ఎలా ఉందో చూడు. జానకిరామ్ తలించిన యోగ బలం, గ్రహ బలం ఎలా ఉంది, గృహ బలం ఎలా ఉంది. కుంభరాశి వారి జాతకంలో మాత్రం మహాగణపతి వచ్చినండి, విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు వారి పేరు మీద. అలాగే వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శివపార్వతుడు వచ్చినండి, బాలగణపతి వచ్చిండు వారి జాతక బలంలా. అలాగే వారి పేరు మీద ఓంకారేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలంలా. అలాగే వారి పేరు మీద సీతారాముడు వచ్చినండి వారి జాతక బలానికి, సీతారామచంద్ర మహాప్రభులు వచ్చిండ్రు. కానీ ముఖ్యంగా మాత్రం కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం చాలా ఉంటుందండి వారి జాతక బలానికి. కానీ ముఖ్యంగా వారి జాతకానికి మాత్రం 2వ స్థానం నడుస్తుంది. కొన్ని ఇబ్బందులు చిక్కులు తప్పవారికి వారి జాతక బలానికి. కాబట్టి ఆ చిక్కులు చికాకులు కంటక శని అంటారు. కానీ అయినా సరే శతతార నక్షత్రం, శతభిష నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. పూర్వభాద్ర నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కుంభ లగ్నంలో పుట్టినవారు, శతభిష నక్షత్రంలో పుట్టినవారు, అలాగే మాత్రం పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినవారు, శనిమహార్దశలో పుట్టినవారు, అలాగే 8వ తేదీ 17వ తేదీ, అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం 26వ తేదీలో పుట్టిన వారికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయండి. అలాగే మంచి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా సరే వీరి కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ధైర్య గుణం చాలా ఉంటుందండి. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. 8 లక్ష్ములలో మాత్రం ధైర్యలక్ష్మి కూడా ఒకటి కాబట్టి ఈ జాతకులకు మాత్రం ధైర్యలక్ష్మి అధికం ఉంటుంది. ఏ పని చేసినా మాత్రం తప్పకుండా సాధించే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. కుటుంబం గురించి ఆలోచన శక్తి ఉంటుంది. అలాగే మాత్రం వీరిని నమ్మిన వారు ఎవరైనా సరే మాత్రం శత్రువులు కూడా మాట ఇచ్చిన తప్పని తత్వం ఉంటుంది. అంశబలం భారీ ఉంటుంది. స్త్రీలైన పురుషులైన మాత్రం మేధావితనం గుణం చాలా ఉంటుంది. పోరాట తత్వం చాలా ఉంటుంది. అలాగే పెద్దల మాట ఆచరించే ఆకర్షణ శక్తి ఉంటుంది. కానీ వీరు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటారు. దాని మూలంగా ఇబ్బందులు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా ఎల్నాటి శని ప్రభావం తొలగాలంటే ఖచ్చితంగా వీరు శనేశ్వరుని శాంతి చేసుకోవడం చాలా మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, సర్వదానాలు చేయటం చాలా మంచిది. అలాగే గోమాతను పూజ చేయడం చాలా మంచిది. అందరు భగవంతులు గోమాత కాడ ఉంటారంటారండి. గోమాత శరీరంలో అందరు భగవంతులు దేవుళ్ళు, దేవతలు, ముక్కోటి దేవతలు. అలాగే తులసి దేవత అంటే తులసి చెట్టు, ముక్కోటి దేవతలు ఉంటారంటారండి. అక్కడ ఖచ్చితంగా వారు ఆచరించడం మంచిది. పూజ చేసి వీరి జాతకంలో చూడాలంటే ఏరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు. అని గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు చాలా వరకు అరిష్టం ఉంటుంది. చిక్కులు చికాకులు కలుగుతాయి. చాలా వరకు మాత్రం చికాకులు కలుగుతాయండి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఆల్రెడీ వివాహమై చిక్కులు చికాకులు ఉన్న వారికి మాత్రం రాజీ చేసుకోవడం చాలా మంచిదండి. వినకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద. కానీ పెద్దల ఆస్తి, రుణాలు, చిక్కులు చికాకులు ఉన్న వారికి మాత్రం రాజీ చేసుకోవడం చాలా మంచిది. స్నేహితులు, సన్నిహితులు సహకారం చేస్తారు వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నమ్మిన పని జయం ఉంటుంది వీరి జాతక బలానికి. వ్యవసాయదారులకు తిరుగు ఉండదు. కానీ ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం క్రీడాకారులకు, కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో తప్పకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మాత్రం కళాకారులు అంటే కొన్ని లక్షల రకాల కళాకారులు ఉంటారండి. క్రీడాకారులు అంటే కొన్ని వేల రకాల క్రీడాకారులు ఉంటారండి. అందరికీ మాత్రం చాలా వరకు ఫలితాలు కలుగుతాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా వీరు మాత్రం కులదేవతను ఆరాధన చేయటం, అలాగే మాత్రం వీరి జాతకంలో మహాగణపతి హోమం చేపించుకోవడం చాలా వరకు సూచకమండి. అలాగే శనేశ్వరుని ఆరాధన చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.